క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యము మన జీవితంలో చాలా గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఎలా అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అని చెప్పేసి దేవుడు మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనకు ఒక విషయం అర్థం కాకపోవచ్చు, మనం కోరుకున్నది జరగకపోవచ్చు, మనం ప్రార్థించిన దానికి వెంటనే సమాధానం రాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మనము దేవా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు గుర్తు చేసేది ఒకటే, ఏంటి అదంటే, నీకు కనిపించేది కొద్దిగా, కానీ నాకు కనిపించేది చాలా మొత్తం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మన ఆలోచన పరిమితమైనది. మనిషి ఈ రోజు గురించి ఆలోచిస్తాడు, కానీ దేవుడు రేపటిని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా ఆలోచిస్తాడు, మన భవిష్యత్తును చూస్తాడు. మనకు ఒక తలుపు మూసుకుపోయినట్లయితే ఆ యొక్క తలుపు మూసుకుని పోయినట్లు మనకు కనిపించవచ్చు, కానీ దేవునికి అది మనలను ప్రమాదం నుండి కాపాడేటువంటి మార్గం కావచ్చు. మనకు ఆలస్యం అనిపించవచ్చు, దేవునికి అది సరైనటువంటి సమయం కోసం సిద్ధం చేయడం కావచ్చేమో. కాబట్టి మనకు అర్థం కానప్పుడు దేవుణ్ణి అనుమానించకుండా ఆయనను మనము నమ్ముతూ ఉండాలి. దేవుని మార్గం మన మార్గం కంటే ఉన్నతమైనదిగా మనము ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మనము ఒక మార్గాన్ని ఎంచుకుంటాం, దేవుడు మరొక మార్గాన్ని చూపిస్తాడు. మనము ఇదే నాకు మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు నీకు ఏది నిజంగా మంచిదో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. బైబిల్లో మనం చూస్తే యోసేపు జీవితాన్ని చూస్తే ఇదే కనిపిస్తూ ఉంది. యోసేపు అన్నలో ఆయన్ని అమ్మేశారు. యోసేపుకి అది చాలా అన్యాయంగా అనిపించింది, కానీ దేవుడు అదే పరిస్థితిని యోసేపు యొక్క ఉన్నతికి ఉపయోగించాడు. అలాగే మనుషులు ముగింపు అనుకున్న చోట దేవుడు కొత్త ప్రారంభాన్ని చేస్తాడు. సమాధానం ఆలస్యమైనా సరే దేవుని ప్రణాళిక మాత్రం ఆలస్యం కాదు. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం, ప్రభువా ఇప్పుడే చేయాలి, ఇప్పుడే ఈ క్షణమే చేయాలి అని చెప్పేసి అంటూ ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు వేచి ఉండు అంటాడు. ఎందుకంటే దేవుడు మన కోరికను మాత్రమే చూడడు, మన భవిష్యత్తును కూడా చూస్తాడు. ఈమె ఏం కోరిందా, దీని వెనకాల ఉన్న భవిష్యత్తు ఏంటా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ మన భవిష్యత్తును చూస్తాడు. మనకు వెంటనే వచ్చినటువంటి ఆశీర్వాదము మంచిదిగా అనిపించవచ్చు, కానీ దేవుని సమయానికి వచ్చిన ఆశీర్వాదం మన జీవితాన్ని నిలబెడుతుంది. అందుకే సమాధానం ఆలస్యమైనప్పుడు మనము ఏం చెప్పాలి అంటే, ప్రభువా నాకు అర్థం కాకపోయినా నిన్ను నమ్ముతున్నాను, నా ఆలోచన కంటే నీ ఆలోచన గొప్పది, నా మార్గం కంటే నీ మార్గం ఉత్తమమైనది అని చెప్పేసి మనం దేవునితో ఈ విధంగా అనుకుంటూ ఉండాలి. దేవుని పైన సంపూర్ణ నమ్మకం పెట్టుకోవాలి. యెషయా గ్రంథం 55లో 8వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాం. మనకు ఒక ముఖ్యమైనటువంటి వచనంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని కూడా మనకి ఇక్కడ ఈ వచనం నేర్పిస్తూ ఉంది. ఎలా అంటే, ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే దేవుని నమ్మాల్సిన అవసరం లేదు, ముందుగా నమ్మాలి, తర్వాత దేవుని కార్యాన్ని అర్థం చేసుకుంటాం. ఈరోజు మీ జీవితంలో ఏదైనా అర్థం కాకపోతే నిరుత్సాహపడకండి. మీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా, సమాధానం రాకపోయినా నిరుత్సాహపడొద్దు. ఒక తలుపు మూసుకుపోయినా బాధపడొద్దు. మీకు అర్థం కాని చోట దేవుని చేయి పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితానికి దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి, ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉత్తమమైనవి. అందుకే ఈరోజు మనము ఒక నిర్ణయం తీసుకుందాము. నాకు అర్థం కాకపోయినా నేను దేవుని నమ్ముతాను, నాకు కనిపించకపోయినా సరే దేవుని మార్గంలో నడుస్తాను, నాకు సమాధానం ఆలస్యమైనా సరే నేను ప్రార్థన చేయటం ఆపను, నా ఆలోచనను కాదు దేవుని ఆలోచనని నేను నమ్ముతాను, నా సొంత నిర్ణయం కాదు దేవుని యొక్క ఆలోచనని నమ్ముతానని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియనటువంటి దారిని దేవుడికి తెలుసు, మనకు కనిపించినటువంటి భవిష్యత్తును దేవుడు
చూస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఈ మాటలన్నీ మేము హృదయంలో అనుకొని ధైర్యంగా నిలబడితే అప్పుడు అపవాది కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. అందుకే కదా నా తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి, నా మార్గాల కంటే దేవుని మార్గాలు ఉత్తమమైనవి, నా జీవితాన్ని పూర్తిగా ఆయన చేతుల్లో ఉంచుతున్నాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు ఆయన సమయంలో నిన్ను హెచ్చించేటువంటి విధంగా తీసుకువెళతాడని నేను ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఎవరైతే ప్రభు ఈ వాక్యం విన్నారో విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్య నుండి ప్రతి అవసరత నుండి తప్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.